హలో గైస్, భద్రకాళి మూవీ రివ్యూకి ఎంటర్ అయిపోదాం. కింద లైక్ బటన్ వేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. అరుణ్ ప్రభు డైరెక్టర్ అండ్ స్టోరీ రైటర్, విజయ్ యాంటోనీ ప్రొడ్యూసర్ బై అండ్ హీరో. ఇక ఈ సినిమా కథ డబ్బు మధ్యలో తిరుగుతుంది. అదేవిధంగా సినిమాలో సోషల్ మెసేజ్ ఉంటుంది. జనాల కోసం జనాల డబ్బు ఎలా తిరుగుతుంది, అదేవిధంగా మన హీరో గవర్నమెంట్ ఆఫీసర్ల నుంచి పని జరగంది మన హీరో దగ్గరికి వచ్చి ఆ సంబంధించిన పని చేపియడం, అదేవిధంగా ఆ గవర్నమెంట్ ఆఫీసర్లతో చేపించుకోవడం అనే సీన్స్ అయితే లిటరల్లీ బాగున్నాయి సినిమాలో. సినిమా క్లైమాక్స్ అంతగా నచ్చలేదు, సింపుల్గా అయిపోయింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, స్లోగా చాలా పీక్స్కి తీసుకెళ్ళండి చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్లో ఎలాంటి ల్యాగ్ లేకుండా మంచిగా సాగింది. ఆఫ్టర్ ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ ఎందుకు అలా చేయడం, సెకండ్ హాఫ్ ఎందుకు గట్టిగా నిలబెట్టలేకపోయారు, అంత ల్యాగ్ ఇవ్వడం ఎందుకు కథ ఎక్స్ప్లెనేషన్లో అనేది ఒక చిన్న డౌట్. అండ్ ఆల్సో ఈ సినిమా కథ చెప్పడంలో ఫస్ట్ హాఫ్లోని సెకండ్ హాఫ్లో విఫలమయ్యారు. బట్ విఫలంలో ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, బట్ అది ల్యాగ్గా కనిపించింది. ఓవరాల్గా అయితే సెకండ్ హాఫ్లో కొద్దిగా ల్యాగ్ ఉంది, నిద్రపోయేటట్టు అనిపించింది సెకండ్ హాఫ్. బట్ కంప్లీట్గా ఆ ల్యాగ్ పార్ట్ని పక్కకు పెడితే సినిమా అనేది యావరేజ్గా మనకి చెప్పొచ్చు. బాగుంది సినిమా. విజయ్ యాంటోనీ గారు ప్రతిసారి ఒక మంచి సినిమాని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా అదే ప్రయత్నంలో ఒక మంచి యావరేజ్ సినిమా తీసుకొచ్చి మన ముందు పెట్టాడని చెప్పుకోవచ్చు. సినిమా యావరేజ్ కానీ సినిమా కథ డబల్ హిట్ అని చెప్పుకోవచ్చు. బాగుంది, బట్ సింపుల్గా సినిమా ముగించినట్టు అనిపించింది. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ పాత్రలు చేసిన తను మాత్రం బాగుంది. సినిమాలో తన యాక్టింగ్ ఇట బాగుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా విజయ్ యాంటోనీ గారి యాక్టింగ్ ఇట ఈ సినిమాలో చాలా వర్కౌట్, అదేవిధంగా చాలా బాగుంది. ఇక ఈ సినిమాలో బీజిఎం సౌండ్ నెక్స్ట్ లెవెల్. సినిమాలో కొన్ని సీన్స్ పడిపోతున్న క్షణంలో బీజిఎం సౌండ్తో లేపే ప్రయత్నం గిట్ట చేసారు. బీజిఎం సౌండ్ గిట్ట బాగానే ఉన్నాయి. ఓవరాల్గా సినిమా అనేది యావరేజ్. నాకైతే సినిమా నచ్చింది. అందరూ వెళ్ళి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, పిల్లల నుంచి పెద్దల దాకా. ఎలాంటి వల్గర్ సీన్స్ లేవు. ఓవరాల్గా ఓకే, సినిమా అయితే బాగుంది. మరి నా రివ్యూ చూసి ఎంతమంది సినిమాకి వెళ్తున్నారు ఒక్కసారి కామెంట్ చేయండి. అదేవిధంగా నా మాటలు మీ అందరికీ ఎలా అనిపించాయి ఒక్కసారి కామెంట్ చేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్ చేసుకోవడానికి జై హింద్.